బాప్తిస్మము రైట్. ఇంకా ఏం చెప్పారు రాత్రి? ఆ అంశం ఏంటిది? రాత్రి ఎంతమంది విన్నారు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరూ విన్నారు. ఏం విన్నారు? పాపము యొక్క బలం. పాపము ఎంత బలమైనది అంటే మీరు ఏం చెప్పగలుగుతారు? పాపం ఎంత బలమైనది? పాపానికి బలం ఉన్నదా? ఉన్నదా? పాపానికి బలం ఉన్నదా? పాపం యొక్క బలం. సరే, ఈ కొన్ని విషయాలు మీకు అర్థం కావాలంటే కీర్తనలో ఒక మాట ఉంటుంది, మీరు భయం నుండి పాపము చేయకుడి. భయము నుండి పాపము చేయకుడి. చాలా మంచి మాట. ఎవరైతే భయము భక్తి కలిగి ఉంటారో వాళ్ళు పాపము చేయజాలరు. కానీ నేను పాపం చేయొద్దు అని అనుకుంటూనే ఉన్నాను, కానీ నేను పాపము చేస్తూనే ఉన్నాను. నేను పాపం చేయను అన్నవారు ఎవరైనా ఉన్నారా? చేయదండి. నేను పాపము చేయను అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చేయవా? హల్లెలూయా. పాపము చేయను. సరే, మీరందరూ పాపం చేస్తారనా? చేస్తారని చేయరని? చేయరు. పాపం చేయాలని ఎవరికి అనిపించదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాపం చేయాలని ఎవరికి అనిపించదు. మనం మోకరించిన ప్రతిసారి ఏమనుకుంటామంటే, ప్రభువా నేను పాపం చేయకూడదు, నీకు విరోధముగా నేను పాపము చేయకూడదు, నీ ఎదుట నేను యథార్థవంతునిగా యథార్థవంతురాలుగా ఉండాలని నేను అనుకుంటూ ఉన్నాను. కానీ మళ్ళీ దినములు గడిచే కొలది బాహ్య ప్రపంచంలో నాకు తెలియకుండానే నేను మళ్ళీ పాపం చేసే అవకాశము నాకు కలుగుతున్నది. ఏమండి? పాపం చేయవద్దు అని నేను అనుకుంటున్నాను, కానీ నాకు తెలియకుండానే నేను మళ్ళీ పాపము చేయుచున్నాను. ఎందుకు? మీరందరూ పాపం చేయొద్దని అనుకున్నా. క్రైస్తవులందరూ పాపం చేయొద్దు, అది దేవుడు చెప్పిండు చేయకూడదు అని అనుకుంటాం. కానీ అనాలోచితంగా కానీ అనుకోకుండా కానీ ఏదో ఒక విధము చేత మళ్ళీ అదే పాపము మనము చేయించు ఉన్నాం. పాపం అనగా పలు రకాలు ఉన్నాయి. నేత్రాశ, శరీరాశ, జీవడంబములు, లోకాశలు ఉన్నాయి. అంటే కంటితో చూసే పాపము, నోటితో మాట్లాడితే పాపము, శరీరంతో చేసే పాపము, ఎన్నో రకాల పాపాలు ఈ భూమి మీద ఉన్నాయి. కానీ నేను పాపము చేయొద్దనుకుంటున్నాను, కానీ పాపం చేస్తున్నాను. ఇక మీరు కాదులేండి, నేనే అనుకుంటా. హల్లెలూయా. మిమ్మల్ని ఎవరినైనా నేనే అనుకుంటా, నేను పాపము చేయొద్దు అని అనుకుంటున్నాను. నేను మంచి బోధకుని కదా, నేను మంచి ఉపదేశకుని కదా, నేను మంచి వాక్యము దైవత్వమును కనిపింపజేసే వ్యక్తిని కదా, నేను సమాజం ఎదుట నేను మంచి సాక్ష్యం కలిగి ఉండాలి, నేను మంచి హితోపదేశం చేయాలి, నేను పరిశుద్ధునిగా ఉండాలి అని అనుకుంటున్నాను. కానీ కొన్ని సందర్భాలలో నేను తిరిగి మళ్ళీ పాపం చేయడానికి నా హృదయం నన్ను ప్రేరేపిస్తుంది. ఎందుకు? ఇప్పుడు మీరు నన్ను క్వశ్చన్ చేయవచ్చు, మరి దైవజనులైన మీరు, సేవకులైన మీరు, లేదా బలమైన విశ్వాసులైన మీరు, మాకు హితోపదేశం మీరు ఈ పాపం ఎందుకు చేశారని మీరు అడగవచ్చు. అడుగుతారా? అడగరా? నేను పాపం చేసినప్పుడు మీరు అడగాలి ఎందుకు చేసినామని, మీరు పాపం చేసినప్పుడు నేను అడగాలి మీరు ఎందుకు చేశారంట. ఈ కాంపిటీషన్ ఉంటేనే మనం పరిశుద్ధులుగా ఉంటాం, లేకపోతే కాంప్రమైజ్ అయితే ప్రమాదం ఉంటుంది. ఎవరిని నో కాంప్రమైజ్. పాపం విషయంలో ఎవరు ఎక్కడా కూడా కాంప్రమైజ్ కావద్దు. చిన్న పొరపాటు నాలో దొరికినా కూడా, అయ్యారండి ఇది మీకు ధర్మం కాదు, ఇది మీరు చేయకూడదు అని నన్ను నిలదీసిన రోజు నేను ఇంకా పరిశుద్ధంగా ఉండగలను.
మీరు చిన్న పొరపాటు చేసినప్పుడు బిడ్డ అది కాదు అది తప్పు అని నేను చెప్పిన రోజు, నిజమే నేను చేసింది తప్పు అని మీరు అనుకున్న రోజు సిద్ధంగా ఉండగలుగుతారు కదండి. మరి ఎందుకు చేయను 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 అనుకుంటానే నేను ఆ పని మళ్ళీ చేస్తూ ఉంటా, ఎందుకు అనేది మీరు ఏమైనా జవాబు చెప్తారా? తిరిగి మళ్ళీ పాపం చేయడానికి కారణం ఏంటి అని నేను మిమ్మల్ని అడుగుతుంటే ఒకే సమాధానం చెప్పడం లేదు. మీకు తెలుసా తెలియదా? అసలు చేస్తారా? అట్లా చెప్పాను. పోనీ మీకు అలాంటి పాపం తలంపులు ఎప్పుడైనా వచ్చినాయా? స్త్రీలు కానీ పురుషులు కానీ ఒకవేళ నాకు రాలేదంటే మీరు మనుషులే కాదు. ఏమండి, నాకు పాపపు తలంపు రాలేదు, నాకు చెడు తలంపు రాలేదు అంటే మీరు మనుషులు కాదు. ఆ దేవతలు కూడా మనస్సులో పాపము చేశారు, ఆకాశం నుండి కింద పడవేయబడ్డారు. వాళ్ళు పాతాళము ఇప్పటికీ కటిక బిలములో వాళ్ళు రగ్గుతూ ఉన్నారు. మనం కూడా వాళ్ళని చూస్తాం అటువైపు వెళ్తే. దేవుడికి స్తోత్రంగా ఉంది. హల్లెలూయా హల్లెలూయా. నేను చెప్తా మీకు ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని ఇవి ఎందుకు మీకు తెలియాలంటే, చాలా మంది అడుగుతారు, చీ తల బ్రద్దలు కొట్టుకుని చెయ్యనని అనుకున్నా చెడు తలంపులు నా లోపల వచ్చి పడుతున్నాయి, నేనేం చేయాలి ప్రభా అని ఊకే మనం దేవుడిని అడుగుతూ ఉంటాం, కనిపించిన దైవజనుని అడుగుతూ ఉంటాం. ఏం చేయాలో తోచక ఏదో పాపం చేస్తామన్నటువంటి బలహీనతలో మనం ఉండి దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. ఒక మాట ఉంది, నీ వాక్యము నా తలంపులకు కావాలి ఉండును. హల్లెలూయా. తలంపులకు ఎవరు కావాలంటారట? దేవుని వాక్యము నీకు వచ్చే తలంపులకు కావాలి ఉండి వాటిని తగు జాగ్రత్తగా కాపాడుతుంది. ఎందుకు దేవుని వాక్యము మనకు వచ్చే తలంపులకు కావాలి ఉండాలి అంటే, అంత భయంకరమైనది ఏదో నీకు తెలియకుండా, నీ పరిమితి లేకుండా, నీ పర్మిషన్ లేకుండా, నీ ఆలోచన లేకుండా, నీకు ఇష్టం లేకుండా, నువ్వు వాటిని అనుకోకుండానే అవి వచ్చి నీలో చేరిపోతూ ఉంటాయి. అవి వాటంతటా అవే వచ్చే అంత బలము శక్తి వానికి ఉన్నది. ఎవరికి? సాతానుకు ఉన్నది కనుక వారి బలాన్ని మీరు అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను. మీ అంతటా మీరు అనుకొని చేసేది కాదు, మీరు అనుకోకుండానే అవి వచ్చి మీలో పడుతూ ఉంటాయి. కారణం ఏంటంటే బైబిల్లో దేవుడు రాసి ఉంచారు. చదవండి ఒకసారి రోమీలకు రాసిన పత్రిక, రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 17వ వచనం చదవండి. కావున బాగా వినాలా మీరు. కావున ఇకను దాన్ని చేయునని చేయునది నాయందు నివసించు పాపమే గాని నేను కాదు. హల్లెలూయా హల్లెలూయా. నాయందు నివసించు పాపమే గాని
నేను కాదు, నేను దాన్ని చెయ్యాలని అనుకుంటలేను కానీ నాకు తెలియకుండా నాలో ఒక పాపము నివసించుతున్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏమండి, మన మనుషులలో ప్రతి మనిషిలో ఒక బీజం ఉన్నది. బీజం అనగా బీజం. ఏ బీజము? బీజం అనగా విత్తనం. ఏ బీజం అనేది ఉన్నది అక్కడ? పాప బీజం. ఏమని అనుకుంటున్నాడట ఇక్కడ 17వ వచనంలో? కావున ఇకను దాన్ని చేయునది నా యందు నివసించు పాపమే గాని నేను కాదు. నాకు తెలియకుండానే నాలో ఒక పాపం అనే అటువంటి ఒక బీజము ప్రత్యేకముగా నాలో ఎదుగుతూ ఉన్నది. పాపం అనే అటువంటి బీజము నాలో ఉన్నది. ఆ 18వ వచనం చదువు. నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. హల్లెలూయా. హల్లెలూయా. నా శరీరమందు ఏదియు మంచిది నివసించదని నేను ఎరుగుదును. బాగా అర్థమవుతుందా మీకు? ఓ, నా శరీరంలో అంత మంచిగా ఉంది, నేను చాలా మంచివాడిని, నేను చాలా మంచివాడిని, నేను అలాంటి వాడిని కాదు తెలుసా, నేను ఇలాంటి దాన్ని కాదు తెలుసా, అసలు నేను అంటే ఏమనుకున్నావు, నాకు ఆ తలంపే లేదు తెలుసా, నాకు ఆ ఆలోచనే రాదు తెలుసా అని ప్రగల్భాలు వలికెటోళ్లను కూర్చుండబెట్టి వాక్యం చదివియాలి. ఒరే నాయనా, వాక్యానికంటే గొప్పవాడివి నీవు కావు. చదువు. మేలైనది చేయవలన కోరిక నాకు మేలైనది చేయవలననే కోరిక నాకు కలుగుచున్నది కానీ దానిని చేయుట నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగూడని కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయనది నాయందు నివసించు పాపమే గాని ఇకను నేను కాదు. హల్లెలూయా. మనలో ఒక పాప నియమం ఉన్నదండి. దేవునికి స్తోత్రం. పాప నియమము పాపాన్ని గుర్తించేది, పాపాన్ని చేయించేది, పాపమును గురించి వివరించే అటువంటి ఒక బీజము మనలో ఉన్నది. అర్థం చేసుకోవాలి. అది నీ అంతటా నీకు ఏమాత్రమును పనిచేయనది కాదు. నువ్వు మేలు చేయాలని అనుకుంటున్నావు. హల్లెలూయా. బాగా వినండి. మేలు చేయాలని నువ్వు అనుకుంటున్నావు కానీ చేయకూడని కీడు నువ్వు చేస్తున్నావు. చేయవలసిన మేలు నువ్వు చేయలేక ఎందుకు జరుగుతుంది? నేను మేలు చేయాలనుకుంటున్నాను కానీ నాకు తెలియకుండా నేను కీడే చేస్తున్నా. మేలు చేయాలనుకున్నప్పుడు మేలు చేయాలి కదా, చేయాలా వద్దా చెప్పండి? మేలు చేయాలని నేను అనుకున్నప్పుడు మేలు చేయాలి కదా. నేను ఎంతసేపు మేలు చేద్దామన్నా నేను కీడే చేస్తూ ఉన్నాను. కీడు చేయుట నాకు కలుగుచున్నది కానీ మేలు చేయుట నాకు కలుగుట లేదు. జస్ట్ కీడు కాడ పాపం పెడదాం. పాపము చేయవలదని నేను అనుకుంటున్నాను కానీ తిరిగి మళ్ళీ ఆ పాపమే నేను చేయించు ఉన్నాను. ఎందుకు? నా శరీరమందు ఏదియు మంచిది నివసింపదని నేను ఎరుగుదును. హల్లెలూయా. వినండి, ఎరుగుతున్నారా మీరు? ఓ, నేను పరిశుద్ధుణ్ణి, నాకు బూతు మాటలు రావు తెలుసా, నాకు చెడ్డ మాటలు రానే రావు తెలుసా, నేను చెడ్డ మాటలు మాట్లాడ తెలుసా, అసలు ఆ స్త్రీ కనిపిస్తే అసలు కన్నెత్తి కూడా నేను అటు చూడ, అబ్బో ఆ చూడకూడదు, మోహము చూపు చూస్తేనే పాపం అని అన్నాడు తెలుసా. అబ్బో నేను అలాంటి ఏమీ చేయనండి అని అనుకునే పురుషులు కొందరు ఉన్నారు. కొందరు స్త్రీలు
అలాంటి తప్పు మనం ఇప్పుడు చేయకూడదు. పరపురుషుని గురించిన ఆలోచన మనకు ఉండకూడదు. పరపురుషుని గురించి మనం ఏమాత్రము ఆ జ్ఞాపకానికి తెచ్చుకోకూడదు. అది ఘోరమైనటువంటి పాపము. నేను అలాంటి పని చేయను. ఆ వ్యక్తితో కనీసం మాట్లాడను. ఎందుకు తెలుసా? మాట్లాడితే చెడు మాటలు వచ్చేస్తాయి కనుక నేను మాట్లాడనే నవ్వ దుల్లనే ముచ్చట పెట్ట. కానీ ఎందుకో ఇలా అనుకుంటున్నాను కానీ మళ్ళీ అవన్నీ నాకు చేయబుద్ధి అవుతున్నది. నేను చూడద్దు, అక్కడ ఒక స్త్రీ ఉంది, నేను చూడద్దు అని అనుకుంటున్నాను. కానీ మనలేని కన్నులు కలిగిన వాడనై మరలు గొలుపబడి ఈడ్చి నన్ను అటువైపు నన్ను లాక్కొని వెళుతున్నది. ఏదో ఒకటి దానిని చేయక నా వశము కావడము లేదు. ఒక పురుషుని నేను చూసి ఆ పురుషుని వైపు నేను చూడద్దు, అతనంటే నాకు ఇష్టం లేదు, అతను నాకు అవసరం లేదు అని అనుకుంటున్నాను. కానీ ఎందుకో నా మనసు అతన్ని గురించే ఆలోచనలో పడింది. మళ్ళీ అదే ఆలోచన నాకు వస్తుంది. అలా ఎందుకు జరుగుతుంది అంటే, ఒకవేళ అలా జరిగిన ఎడల అది నా తప్పు కాదు అనుకున్నాడు అపోస్తలుడైన పౌలు. హల్లెలూయా. అది నా తప్పు కాదు, నాకు తెలియనటువంటిది నాలో ఒకటి ఉన్నది. అది చేయున్నది నేను కాదు, కానీ అది చేయున్నది పాపమే. హల్లెలూయా. అంటే నీలో ఒక పాపం ఉన్నది. అది ఎప్పుడు నిన్ను లాగి నరకానికి పడేయడానికి అది సిద్ధముగా ఉంటది. దాన్ని ఎప్పుడు నువ్వు మర్చిపోవాలి. హల్లెలూయా. మరి మీ శరీరం అందు ఏది మంచిది నివసిస్తున్నది? ఏమన్నా మంచిది ఉన్నదా ఈ శరీరంలో? మంచిది ఉన్నదా చెప్పండి. ఏదైనా మంచిది ఉన్నదా? మంచిది లేదు. హల్లెలూయా. ఏమాత్రం మంచిది లేదు. మంచిది నాలో నివసింపదు. అందుకే ఆదికాండం 6వ అధ్యాయంలో దేవుడు నిద్రవేటల గురించి ఏం మాట్లాడిందంటే, హల్లెలూయా ఏం మాట్లాడిండు? బాల్యము నుండి నరుని హృదయము చెడ్డదనియు ఆయన వారిని చేసినందుకు తన హృదయములో ఏం చేస్తున్నాను? నొచ్చుకొనెను. హల్లెలూయా. దేవుడు నొచ్చుకున్నాడు. ఎప్పటి నుండి? నరుని హృదయం బాల్యము నుండే, చిన్నతనము నుండే వాని హృదయము చెడ్డదండి. చిన్నతనము నుండే చెడ్డది. వాడికి ఇంత లేడు పిల్లవాడి, అబ్బా ఇన్ని చెడ్డ పనులు చేస్తాడు అంటే చేస్తాడు. ఎందుకు చేయడు? నరుని హృదయము బాల్యము నుండే చెడ్డది కనుక దేవుడే మనలను చేసినందుకు హృదయంలో నొచ్చుకున్నా కనుక నొచ్చుకొని దేవుడు ఏమన్నాడంటే ఇక ఓనీలే అని వదిలేశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎటు వదిలేశాడు? ఎటువైపు వదిలేశాడు? ఎస్కేల్ గ్రంథంలో 8 గ్రంథంలో చదువుతాం. మేలైనది కీడైనది రెండు నీ ఎదుట ఉంచి ఉన్నాను, నీకు మేలుది కావాలో కీడు కావాలనో నువ్వే కోరుకో అన్నాడు. మరణమైనది జీవమైనది నీ ముందు పెట్టాను, నీకు మరణం కావాలో జీవం కావాలో నువ్వే ఎంచుకో అన్నాడు. అంటే నువ్వు తీసుకున్న దానిని బట్టి నీకు జయము కలుగుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, మన హృదయములలో ఏది మంచిది నివసించదని మాటను రాత్రి దావీదు మహారాజు ఒక హిస్టరీలో మనం చూసాం. ఆయన మేడ మీద నుండి ఒక స్త్రీని చూసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. మేడ మీద నుండి ఒక స్త్రీని దావీదు మహారాజు చూశాడా? హల్లెలూయా. చూశా. అది వసంతకాలం, మంచి చల్లగుట, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం. ఈ వసంత కాలంలో స్త్రీ పురుషుల మధ్య ఎక్కువగా సాతాను యొక్క కామ ప్రేరేపణలు ఎక్కువగా ఉంటాయండి. ఆ ఋతువు అలాంటిది. వసంత ఋతువు అనేది అలాంటిది. ఆ వాతావరణమే అలాంటిది. ఇప్పుడు సర్పములకు పున్నము ఎలా ఉంటుందో మనుషులకు వసంత కాలము అలాగే ఉంటుంది అన్నమాట. ఆ వసంత కాలంలో ఎంత జఠరాలనైనా, ఎంత శాడిస్తురాలనైనా, ఎంత మొగరైన్లో ఉన్న స్త్రీ అయినా సరే
ఆ సమయంలో ఆ ఋతువులో ఆ స్త్రీని లొంగ తీసుకున్నటకు చాలా చక్కటి అవకాశాలు వాతావరణం కల్పిస్తుంది. అలాగే పురుషుడు వాడు ఎవరి ముఖం చూడనే చూడడు. వాడు ఒక భార్యను తప్ప ఇంకెవరి వైపు చూడడు అనే అటువంటి వ్యక్తి ఆ ఋతువులో వందల మంది కన్యలను కూడా చూడడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఆ ఋతువు ఏ ఋతువు అది? ఏ కాలము? వసంతకాలం. హల్లెలూయా. వసంతకాలంలో కోకిలలు ఎలా కూస్తాయండి? అలా ఉంది. ఇంకా నేను ప్రార్థన చేయలే, వాక్యం మొదలు పెట్టలే. రాత్రి జరిగిన దానికి కొంచెం డెఫినేషన్ ఇస్తుంది, కొంత నిర్వచనం ఇస్తుంది, కొద్దిగా అర్థం కావాలి. దావీదు ఎక్కడున్నాడు? మిద్దె మీద ఉన్నాడు, మేడ మీద ఉన్నాడు. ఈ బత్షెబ ఎక్కడున్నది? బత్షెబ ఎక్కడున్నది? మామూలుగా మన ఇళ్ళ లాంటి ఇళ్ళలో ఉన్నది. మేడ మీద నుండి చూస్తే ఈ బత్షెబ స్నానం చేసే స్నానాలకు అది ఓపెన్ టాప్ అన్నమాట. మీద టాప్ లేదు, వట్టిగానే ఇట్లా చూస్తే మనిషి ఎలా ఉన్నదో ఆ వ్యక్తి అలాగూ కనిపించేటట్లుగా ఆ బాతులో ఉంది. ఈ బత్షెబ భర్త కూడా దావీదు మహారాజు కొలువులో పనిచేస్తూ ఉన్నాడు, ఆ పనిలో కొలువు చేస్తున్నాడు. ఆయన యుద్ధ దండులో ఈయన పని చేస్తూ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా వినాలి మీరు. హల్లెలూయా. భార్య భర్త అనే అటువంటి విషయానికి వచ్చేటప్పటికి ఈ పాపం అనేది ఎలా ఎడబాటు చేసి మనిషిని నాశనం చేస్తుందో మీరు చూడాలి, నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును. కరెంట్ ఎప్పుడు అవుతుందో మీకు అప్పుడు వాక్యం సరిగా అర్థమైంది. ఏమైంది చెప్పండి? ఇప్పుడు ఏం చెప్పండి? మీకు నిద్ర పెట్టాలో చెప్పండి. మొట్టమొదలు హల్లెలూయా. నరకం పెట్టాలో చెప్పండి ఒకసారి. హల్లెలూయా. వాళ్ళు కూడా ఉన్నారు సోదరు. ఏం పర్లేదు, తోండి ఓడిపోయి ఆడి వంగిట్లో నెట్టేద్దాం. అలా అటు పడతాడు, మనం ఇటు పడతాం. సరే, ఏమైంది ఇక్కడ? ఎవరి కొలువులో పనిచేస్తున్నాడు? దావీదు మహారాజు యుద్ధ దండులో బత్షెబ భర్త కొలువు చేస్తుంది. నిజానికి బత్షెబ లాంటి స్త్రీ అంత అందగస్తే, అంత అపురూపమైన లాలిత్యము కలిగినటువంటి ఆ సుందరాంగి లాంటి స్త్రీలు దావీదు మహారాజు కోటలో లేరు. ఆయన చేసుకున్న భార్యలలో ఒక్కటి కూడా ఇంత అందంగా లేదు అని ఒకవేళ మనం చెప్పడానికి కూడా లేఖనం ఆధారం మనకు కనిపిస్తూ ఉంది. సరే, దేవునికి స్తోత్రం. దావీదు ఎప్పుడు ఆ బాత్రూమ్ వైపు చూశాడో కానీ అది చూసిన నాటి నుండి దావీదు యొక్క దృష్టి ఆ బాత్రూమ్ వైపే పడుతూ ఉన్నాయి. మరి ఒకసారి ఎవరైనా ఒక అందమైన స్త్రీని కనుక పురుషుడు చూసేదంటే వాడు మళ్ళీ మళ్ళీ అటే చూడాలనుకుంటాడు. అనుకుంటాడు కూడా. పురుషులు ఉన్నారా ఇక్కడ? హల్లెలూయా. ఎందుకంటే చూపు అటువైపు ప్రయాణము చేస్తుంది. అలాగే అందమైన పురుషుల్ని స్త్రీ చూస్తుంది అనుకోండి, మాటి మాటికి మళ్ళీ అవే ఆలోచనలు కలిగి ఈ స్త్రీ చూస్తాడని చెప్పడానికి రుజువు ముందే చూపెట్టిన ఒక పాప నియమము వెరీ గుడ్. ఒక పాప నియమము మన లోపల ఉన్నదా లేదా? పాపాన్ని చూపెట్టేటువంటి నియమం ఒకటి ఉన్నది. కనుక అది ఎప్పుడు కూడా వీటిని ముందుకు తీసుకొని వచ్చినప్పుడు తెలివికాల్లో ఏం చేస్తారో తర్వాత చెప్తా, మూర్ఖులు ఏం చేస్తారో ఇప్పుడు చెప్తా. హల్లెలూయా. ఇప్పుడు మళ్ళీ మీరు ఇప్పుడు మొదలు పెట్టకండి. ఎన్ని నిమిషాలు తెలుసా? అరగంటలో మిమ్మల్ని ఇంటికి పంపిస్తారు. అరగంట ఎట్లుంటారంటే మీ జీవితంలో మీరు ఎన్నటిగా దీన్ని మర్చిపోవాలి. అలా ఉంటుంది ఈ మెసేజ్, అలా ఉంటుంది. దేవునికి స్తోత్రం. దావీదు అలాంటి దుష్ట చూపు లేదా కామ ప్రేరేపణ కలిగినటువంటి ఆ చూపును చూసి నేను అనుకుంటా ఒకేసారి జరిగినటువంటి కార్యము
చూద్దాం. అక్కడుండి ఆయన చూసినప్పుడు బాత్రూమ్, మేము మన బిర్లా టెంపుల్కు వెళ్ళి పైనుండి చూసినప్పుడు కింద ఉన్నటువంటి గృహాలు వాళ్ళు పని చేసుకునేది వాళ్ళ బాత్రూమ్లు అన్నీ మనకు అక్కడ నుండి చూస్తే బిర్లా మందిర్ ఈస్ట్ వైపు వచ్చి చూస్తే మనకు అన్నీ కనిపిస్తాయి. ఎందుకంటే మనం పైన ఉంటాం, వాళ్ళు కింద ఉంటారు. అది సేమ్ మేడ మీద ఉన్నటువంటి వ్యక్తి కనిపించే అంత విధంగా విశాలంగా బాత్రూమ్ కట్టబడ్డది. ఒకటి అడుగుదాం, ఎవడైనా బాత్రూమ్ కట్టుకుంటే మీద కప్పేసుకుంటాడా? వేసుకుంటాడు. ఒకవేళ నేను అడుగుతా, ఒకవేళ యూరియా కనుక దాన్ని కట్టించుండకపోవచ్చు. ఎందుకంటే ఆయన కొలువులోనే యుద్ధదండులోనే ఉంటాడు. ఒకవేళ కడితే బత్సెబానే ఆ బాత్రూమ్ కట్టించుకొని ఉండవచ్చు. ఒకవేళ కట్టిస్తే, ఒకవేళ ఆమె కొద్దిగా ఇజ్జతి కలిగినటువంటి స్త్రీ అయితే, మరి పైన రాజులు ఉన్నారు, అంతఃపురంలో అటు తిరుగుతారు, ఒకవేళ వాళ్ళు చూస్తారేమో అని చెప్పేసి మామూలుగా ఇంటిలోనో లేకపోతే ఏదో చాటుకో స్నానం చేస్తూ ఉండవచ్చు. కానీ దావీదు ఎప్పుడు అంతఃపురంలో తిరుగుతూ ఉన్నా అటువైపు తప్పకుండా ఆ దృష్టి పడేటట్లుగా ఆ యొక్క బాత్రూమ్ సీన్ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఓకే, దావీదు మహారాజు చూశాను, ఒకసారి చూశాను, టెంప్ట్ కాలేదు. రెండోసారి చూశాడు, టెంప్ట్ కాలేదు. మూడోసారి చూశాడు. అంటే సమ్ టైమ్స్ ఇలాంటివి అక్కడ కొన్ని రోజులు జరుగుతూ ఉన్నది. ఈ కొన్ని రోజులు దావీదు మహారాజు అంతఃపురంలో నుండి చూస్తూ ఉన్నప్పుడు బత్షెబా దావీదు మహారాజును చూసి ఉంటుందా? నిజం ఒప్పుకోవాలి. చూసి ఉంటుందా? ఎప్పుడు చూసుంటది అంటే ఈమె బాత్రూంలో స్నానం చేస్తూ ఉన్నప్పుడు, దావీదు మేడ మీద ఉన్నప్పుడు బత్షెబా దావీదు మహారాజును చూసుంటది, 100% చూస్తుంటది. మరి చూసినప్పుడు ఆమె వెంటనే ఏం చేయాలి? టాప్ను క్లోజ్ చేసేయాలి, టాప్ వేసేయాలి వెంటనే. కానీ ఆమె టాప్ వేయలేదు, దాని మీద కప్పు వేయలేదు. రెండవది, ఒకవేళ దావీదు మహారాజు చూసినా ఇలాంటి దృశ్యములు చూసుకుంటే పాపం కదా, పరస్త్రీని నేను ఎలా చూడాలని చెప్పేసి ఈ దావీదు కూడా చూపు మరల్చుకోలేదు. ఇద్దరు యొక్క అంతరంగంలో ఏమున్నది? మనుషులలో ఏమున్నది? పాప అయ్యో మర్చిపోతారు. ఇప్పుడు నీలో పరిశుద్ధాత్మ ఉన్నది, మరియమ్మలో పరిశుద్ధాత్మ ఉన్నది, ఎలిజబెత్లో పరిశుద్ధాత్మ ఉన్నది కదా. ఎలిజబెత్ కడుపులో ఒక కొడుకున్నాడు, మరియమ్మ కడుపులో ఒక కొడుకున్నాడు. ఈ మరియమ్మ ఎలిజబెత్ కలుసుకున్నప్పుడు కడుపులో ఉన్న 2 పిండాలు తన్నుకున్నాయట. తన్నుకున్నాయంటే గంతులేసినాయి, కడుపును తన్నేసినాయి లోపల. కడుపులో ఉన్నప్పుడు తల్లిని పిండం కడుపుందంతా తెలుసా నీకు? తెలియకపోతే జియోగ్రఫీ ఛానల్ చూడండి, అందులో అన్ని క్లియర్గా చూపారు. గర్భంలో ఉన్నటువంటి శిశువు ఏ విధంగా ఎదుగుతుంది, నువ్వు తినే ఆహారం ఎలా ఉంటుంది, అసలు నీకు పుట్టేటోళ్ళు దొంగలు మోసగాళ్ళు కావడానికి కారణం ఎవరో కూడా మీకు తెలుస్తుంది. తల్లిదండ్రులే కారణం, తల్లే కారణం 100%. పిల్లలు తల్లితీరు బొల్లిపిల్ల అన్నారు కానీ తల్లితీరు బొల్లిపిల్ల అనరా? అనలే. తల్లితీరు బొల్లిపిల్ల అనడానికి రుజువు ఏంటిదంటే తల్లి గర్భంలో ఎదుగుతున్న శిశువు తల్లి పోలికలు, తల్లి మాటలు, తల్లి తినే తిండి, తల్లికున్న అన్నిటిని పుడికి పుచ్చుకుంటాడు అన్నమాట. సో అది మన చాప్టర్ కాదు, అటు వెళ్ళదు. ఇటు వద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ ఇచ్చిపెడుతుందా? ఇద్దరిలో అంటే మరియమ్మ గర్భంలో, ఎలిజబెత్ గర్భంలో ఉన్నటువంటి యోహాను, యేసు ప్రభు ఎట్లాగైతే వీళ్ళిద్దరు కలుసుకున్నప్పుడు ఆత్మ గంతులేసిందో, ఇప్పుడు వీళ్ళిద్దరు చూసుకున్నప్పుడు ఏం గంతులేస్తున్నది? పాపం లోపల గంతులేస్తుంది. అంటే కనెక్షన్ కలిసిపోతున్నది. అటుగానే కనెక్షన్ అంటే 2 ఒకెత్తున్నప్పుడు, అరే ఇప్పుడు రవి మనసులో అదే మాట ఉన్నది, నా మనసులో అదే మాట ఉన్నది. నువ్వు కలుసుకున్నప్పుడు అరే పోయి నేను ఇట్లా అనుకున్నా, అరే గారు నేను కూడా కట్టనే అనుకున్నా, ఇద్దరం ఒకటేసారి అనుకుంటామా అనుకోమా? అయ్యే వర్షప్పుడు చెప్తారు. అరే రచ్చ సినిమా పడ్డది పోదామని నేను అనుకుంటూ ఉన్నా. నేను ఆడికెళ్ళి అటు పోగానే రవి అక్కడే కనిపించాడు. ఏమైనా రవి ఇక్కడికి వచ్చినావంటే, లేదా గారు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఏమన్నా రచ్చ సినిమా చూద్దాం. అరే గారు నాకు కూడా కట్టనే అనిపించింది. ఇద్దరం కదా, అప్పుడు ఏమైపోతుంది? ఇద్దరం కలిసి ఒకే టికెట్ కదా. అవసరమైతే ఒక సీట్లోనే కూర్చుంటాం, సీట్ దొరకపోతే. ఏం లేదు, ఇద్దరికి కావలసినటువంటి అంటే బత్షెబా మనసులో ఏముందో దావీదు మనసులో అదే ఉన్నదని చెప్పడానికి ఈయన మాటికి చూడడం, ఆమె చాటుకు వెళ్ళకపోవడం,
దృశ్యాలు మనకు ఒకే పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నాయి. నేర్పిస్తున్నాయా? నేర్పిస్తున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇలా కొన్ని రోజులు ఈ తతంగం జరిగిందండి. ఒక రోజులో జరిగింది కాదు, ఒక రోజులో ఏది కూడా జరగదు. నేను ఈ మాట చెప్తున్నప్పుడు ఒక రోజులో ఎందుకు జరగదండి? ఏదైనా తోటలో సర్పం మాట విని అవ్వ ఒకటేసారి ఆ పండు తెంపుకొని తినలేదా అని నన్ను పాస్టర్ ప్రశ్నించాడు. నేను ఇలా చెప్పుకొస్తే ఆయన ఏం చేశాడు? ఈ క్వశ్చన్కి ఇంకో క్వశ్చన్ చేసి పెట్టాడు, నాకు తయారు చేసి పెట్టాడు. ఏమని? తినవద్దన్న పండు అవ్వ దేవుడు చెప్పింది తినలేదా అని అంటే, తినవద్దన్నది తినలేదా అంటే, అయ్యగారు నువ్వు కొద్దిగా అర్థం చేసుకోవాలి, ఉన్నది ఉన్నట్టు చెప్తే. నేను ఇంకో క్వశ్చన్ వేసిన. ఏం క్వశ్చన్ వేసిందంటే, దేవుడు భూమి ఆకాశమును సృజించడానికి ఎన్ని రోజులు పట్టింది అని చెప్తారా? ఎన్ని రోజులు పట్టింది? మొత్తం చేసేసరికి 6 రోజులు పట్టింది. ఇక రోజుకో పని చేసుకుంటూ వచ్చింది కదా. మొదటి వచనానికి రెండో వచనానికి మధ్య మనం ఏడు పెడితే అంతా ఎడలిపే ఉంటది కదా. కానీ మొదటి వచనానికి రెండో వచనానికి కొన్ని వేల సంవత్సరాల డిస్టెన్స్ ఉంది. ఏమండి? అంటే ఫస్ట్ మాట రాసినప్పటికీ సెకండ్ మాట రాసినప్పటికీ మధ్యలో కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోయినాయి. కానీ మనం చదువుకుంటా అలా 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 వచ్చేస్తాము, వెంటనే జరిగినట్టు అని అనుకుంటాం. అట్లా కాదు. చాలా మర్మంతో కొందరు లక్షల కోట్ల సంవత్సరాలు అయింది భూమి ఏర్పడని సైంటిస్టులు చెప్తూ ఉన్నారు. కనుక నేను ఇక ఇవన్నీ చెప్పడానికి బాధలు నేనన్నా ఒకటన్నా, ఏమయ్యా నిజం చెప్పు, మరి ఆదాము అవ్వ ఒకటేసారి ఆ పండు తిన్నారా చెప్పు, నీ ఉద్దేశం ఏంటంటే, అవును ఆదాము లేదు, అవ్వ పండు తినమని చెప్పిండు. అందులో దేశం తోటలో వేరే తతంగం ఏం లేదు, కొన్ని రోజులు ఉండడానికి వీలేదు. అసలు కొన్ని రోజులు ఎలా వచ్చి మాట్లాడతాను? ఒక రోజు అంటే భర్త దగ్గర ఉన్నాడు, రెండో రోజు ఉండడా అండి అంటున్నాను. అరే మొదటి రోజు అంటే ఆదాం లేడు అనుకుందాం, మరి రెండో రోజు ఏమైండు చెప్పాలి. మరి మూడో రోజు ఎటువైండు? అమ్మను ఒకదాన్ని విడిచిపెట్టి అయ్యా ఎటువైండు? నేను చెప్పిన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లేఖనాలను సరిగా గ్రహించకపోతే వాటి అర్థాలు మనమే మార్చేసి మనకు అనుకూలమైన బోధ చేసి విశ్వాసులను నరకంలో నెట్టేసే ప్రమాదం ఉన్నది కదా. అట్లా కాదు. నేను చెప్పాను, నీకు తెలుసా ఆదాము అవ్వలు కొన్ని సంవత్సరాలు ఎడబాసి ఉన్నారు. కొన్ని సంవత్సరాలు ఆదాముకు అవ్వకు మాటలు లేవండి. ఆదాము అవ్వలు తగులాడుకున్నారు, ఓ మాట గుద్దులాడుకున్నారు అని కూడా చెప్పచ్చు. లోపల ఎవరు చూడబోయిన లొల్లైనారు. భార్య కొట్టేది కనుక భర్త కొట్టేది కావునా కదా. తలపెట్టి కొడతాంటే భార్య భర్తను కొడతాంటో తెలియదు, భర్తను భార్య కొడతాంటో తెలియదు. దేవునితో ఈ కొద్దిన సంగతి మీకు చెప్తా. దగ్గర మాకు ఊరు ఉన్నది, అక్కడ చర్చ్ ఉన్నది, పేరు చెప్తా. వీడు ఇరుగా బాగా తాగుతాడండి. ఈ సహోదరుడు బాగా తాగుతాడు. తాగితే ఆమెమో ఈ వెలుగుల ఏదో ఒక ఆఫీసర్ పెద్ద పోస్టు పని చేస్తుంది, అది కాలువలో చేస్తా అన్నమాట. అయితే పేరు చెప్పారు కాలువ మండలం చెప్పండి. ఓకే రైట్. వినండి, ఈమె ఏం చేస్తుందంటే వాడు ఎప్పుడు రామంటే ఈమె అప్పుడు కాలం మరి ఆఫీసర్ అయిపోయేవాడు, ఈమెమో సీఎనో లేకపోతే శ్రీలో ఏదో ఉంటుంది కదా, వీవోనో ఏదో ఉన్నది. నువ్వేమో రమ్మన్నప్పుడల్లా పోతాను, నీ సంగతి ఏందని చెప్పింది కదా. నాకు వచ్చి ఆమెను బుద్ధుడు అనుమానంతో ఆమెను కొట్టుడు. అరే పోకపోతే జీతం రాదా, పోతేనేమో వీడోరు వాడా, మరి పరిస్థితి ఎట్లా అని చెప్పేసి వింటున్నారా? హల్లెలూయా. ఒక రోజు వీడు సాయంత్రం బాగా తాగొచ్చాడు, మేము అక్కడనే ఉన్నాం. బాగా తాగొచ్చినాక ఇక లొల్లి పెడతా అంటే అందరూ కూడితే ఈమె ఏం చేసింది, గల్లా పట్టి లోపలికి ఇరుకపోతే అని చెప్పేసి దాన్ని ఇట్లా చేయదాన్ని ఇసిరేసి అని ఇట్లా పట్టాడు. 2 పెట్టలు పెట్టాడు. పెట్టిన వాళ్ళు ఏమేం చేసింది, సరాసరి ఆ ఇంటి కొరకన్నా ఇంట్లోకే ఉరికింది. సరాసరి ఇంట్లో కొరికిన వాళ్ళే పొరపాటున వీడు ఆ ఇంట్లోకే ఉరికింది. వీడు ఆ ఇంట్లోకే ఉరుకుతుంది. దేవుని బిడ్డలారా, మూలకున్న రోగాలు మన తీసుకుంటే అబ్బో అయ్యో మాకు వినతానే గుద్దుతాడు అనమాట. వామో అయ్యో
ఈ ముత్తకుండా మేము ఇల్లు లేచుతాం ఎలా మూడగొట్టుకునే కాడికి మనం పోవాలి, కట్టెలు కొట్టే కాడికి పోతాడ, భార్య భర్తలు కొట్టుకునే కాడికి పోతాడ. నువ్వు ఆగు అని ఆగి ఆయన తర్వాత ఇక 2-3 దెబ్బలకు ఓర్చుకోలేక ఆ తలుపు తీసుకొని బయటకు ఉరికాచి బూతులు ఎట్టుంటాయి ఆయన మొదలు పెట్టి నువ్వు బయటకు రాని సంగతి నేను చూస్తాను ఆమె లోపల వేసింది అంటే లోపలి తరంగాలు ఎవరికి అర్థం భార్యాభర్తలు కొట్లాడుకునే విధానం చెప్తున్నా. ఎన్ని రోజుల నుండి వాళ్ళకు రగులుతుందో వీళ్ళకి మనకు తెలుసా? మేము చూసేటోళ్ళమే, కానీ కొట్టుకునే సీన్ ఎందుకు వచ్చిందో తెలుసా? అందుకే ఆదాము అవ్వలు విడిపోయే టైం ఎందుకు వచ్చింది చెప్తారా? కొన్ని నెలలు ఆదాము అవ్వలు మాట్లాడుకోలేదు. అసలు ఆదాం దగ్గర అవ్వ ఉన్న కాడ ఆదాం లేనే లేడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆదాము దగ్గర అవ్వ దగ్గర ఆదాము లేడో అప్పుడే సాతాను ఎంటర్ అయ్యి. అర్థం చేసుకో, సాతాను ఎంటర్ అయినంటే ముందే సాతాను ఎంటర్ అయ్యి అవ్వకు హితోపదేశం చేయడం ప్రారంభించాడు. ఈ చెట్టు పండు కనుక మనం తింటే మనం దేవదూతల వలె ఉంటామని ఎప్పుడైతే వాడు చెప్పిన బోధను ఈ ఆదాముకు అర్థం కావడానికి అవ్వ చెప్పడం ప్రారంభించింది. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని మాటను కాదని ఈమె పండు తిందామని మొదలు పెట్టిందో అప్పుడు అవ్వ మనసు తెలుసుకున్నటువంటి ఆదాము అవ్వను ఎడమాయడానికి దూరంగా వెళ్ళిపోయాడు. ఆమె మాట వినడానికి ఇష్టపడతలేడు, ఆమె దగ్గర ఉండడానికి ఇష్టపడతలేడు, ఎప్పుడు కూడా ఈ అవ్వతో ఉండడానికి మాట్లాడడానికి తను ఇష్టపడతాడు. ఎందుకు? ఒకవేళ ఉండి మాట్లాడితే ఆ పండు తిందాం బా అని చెప్తుంది. అంతే, ఆ పండు తిందాం. కొన్ని రోజులు వాళ్ళకు ఘర్షణ వచ్చిన తర్వాత చివరికి మనసు విసిగిపోయిన తర్వాత వాళ్ళ పండు తినడము ప్రారంభించారు. ఎందుకు ఈ మాట నేను మీకు చెప్పానంటే ఒక పాప నియమం, ఒక బీజం అనేది సాతాను అక్కడ నాటుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ చెప్దామా? హల్లెలూయా. 2 చేతులు ఉన్నారు. ఓకే. ఈ విషయం జరిగిన సంగతి నేను అక్కడ పాస్టర్ గారికి చెప్పేసి వాక్యమును మనం సరిగా విభజించి బోధించాలయ్యా, అలా కాదని చెప్పి నేను మళ్ళీ తిరిగి ఈ వాక్యాన్ని ధ్యానించడం ప్రారంభించాను. రైట్, ఎక్కడన్నా మనం బత్షెబ దగ్గర కదా. హల్లెలూయా. ఈ బత్షెబ ఆలోచించండి పిల్లలు. బత్షెబ ఎప్పుడైతే దావీదు దృష్టిలో పడ్డదన్న సంగతి తనకు అర్థమైందో తన మనసు తనకు చెప్తుంది, రాజు నిన్ను చూస్తున్నాడని, రాజు నిన్ను గమనిస్తున్నాడు, రాజు నిన్ను చూస్తున్నాడని చెప్పగానే ఈ భర్త దూరముగా ఉన్నాడు కనుక భార్య టెంప్ట్ అయ్యేటువంటి ప్రమాదము తప్పకుండా అక్కడ వచ్చింది. భర్త ఎక్కడున్నాడు? యుద్ధంలో ఉన్నాడు. ఇప్పుడు కొందరు మిలిటరీ వాళ్ళు ఉంటారు, వానికి మిలిటరీ కథం భార్యను చేసుకుంటాడు, ఇడవుతాడు, మిలిటరీకి వెళ్ళిపోతాడు. కొందరు భార్యలను చేసుకుంటారు, ఇడతాడు, దుబాయ్ పోతాడు బతకడానికి. వాళ్ళ బతుకులన్నీ ఎలా ఉంటాయంటే ఇక బత్షెబలాగా బతుకులాగానే ఆ బతుకులాగానే ఉంటారు. ఏమైపోయింది? బత్షెబ కూడా తన మనసులో ఆలోచన చేసింది, ఒకవేళ రాజు ఒకవేళ నన్ను కనుక కోరుకుంటే నా స్టేటస్ పెరిగిపోతుంది, నాకున్నటువంటి హోదా పెరుగుతుంది, నాకున్నటువంటి మర్యాద పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది, అన్ని నాకు పెరుగుతాయి అని తన ఆలోచన చేసి మళ్ళీ దావీదంతటి సౌందర్యవంతుడు నన్ను చూసి నన్ను గమనిస్తున్నాడంటే ఇంకా నాకేం తక్కువ, ఏం కావాలి నాకు అని తన మనసులో తను అనుకొని ఉండవచ్చు. ఒక కోణం. రెండో కోణంలో నన్ను నా భర్త పెళ్లి చేసుకొని యుద్ధదండులోకి వెళ్ళిపోయాడు, కనీసం నా బాగోగులు చూడడానికి కూడా ఆయన నా దగ్గరికి రావడం లేదు, నాతో ఉండడం లేదు, నేను దీన్ని ఇలా తట్టుకొని జీవించేదని ఒకవేళ రెండో కోణంలో ఆలోచించుండవచ్చు. హల్లెలూయా. ఏది ఏమైనప్పటికీ బత్షెబ తీసుకున్న నిర్ణయం మాత్రం చాలా
ప్రమాదకరమైనది. హల్లెలూయా. సరే, ఈమంటే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. మరి రాజుకి ఏమైంది? మీరు అడగాల కదా, రాజుకి ఏమైంది? ఆయన కొంతమంది భార్యలు ఉన్నారు, ఎంతో మంది ఉపపత్నులు ఉన్నారు. వాళ్ళందరూను ఆ చూపు, ఆ విషపు చూపు మళ్ళీ ఈ బత్షెబ మీద వేశాడు. ఒక క్షణం దావీదు మహారాజు ఆలోచించాలి, అరే నా దండులో పనిచేస్తున్నారు కదా, ఎందుకు వారి భార్యను, పరపురుషుని భార్యను నేను ఎన్నిక చేసుకోవాలి, పరపురుషుని భార్యను ఎందుకు నేను ఆహ్వానించాలి, ఎందుకు నేను కూడాలనే ఆలోచన తను చేసుకోవాలి కదా. వినడానికి కొంచెం కఠినంగా ఉన్నా మన జీవితాల్లో జరుగుతున్నది ఇదే. చాలా జాగ్రత్తగా, అది రహస్యంగా జరుగుతుంది, మన హృదయాల్లో జరుగుతుంది, మన జీవితాల్లో కూడా జరుగుతుంది. జరగపోతే జరుగుతుంది, లేకపోతే కొంతమందికి జరుగుతుంది, కొంతమందికి జరిగింది. ఈ కథ, ఈ స్టోరీ మన జీవితాలకు చాలా అనుసంధానంగా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు మరి వారి భార్యను నేను తీసుకోవాలని దావీదు మహారాజు ఆలోచన చేయాలి. కానీ చెయ్యక మొట్టమొదటిసారి దావీదు ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘిస్తూ ఉన్నాడు, దేవుని ధర్మశాస్త్రాన్ని తప్పుతూ ఉన్నాడు. అదే కదా మీరు రాత్రి విన్నది. చూశాడు, చూసి ఏం చేశాడు? కొన్ని రోజులు గడిచిన తరువాత వీళ్ళ సిగ్నల్స్ అన్ని అందాయి, సిగ్నల్స్ చేసుకున్నారు. ఇప్పుడంటే ఫోన్లు ఉన్నాయి, అప్పుడే ఉన్నాయి, అప్పుడు చూపులే. వాళ్ళు చూపులకు అందరంత దూరాన లేరు. మళ్ళా ఆమె అక్కడ నుండి చూస్తే ఈయన కనిపిస్తాడు, ఇక్కడ నుండి చూస్తే ఆమె కనిపిస్తారు. కింద వాళ్ళందరూ మూర్ఖులు, పిచ్చోలు, వీళ్ళకి ఏం తెలియదు. దండులో ఉన్నోడేమో నా భార్య మంచిది, పరిశుద్ధురాలు, పవిత్రత, నీతిమంతురాలు, సంసారి అని అనుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. అవునా కాదా? ఎవరు సపోర్ట్ చేస్తలేరు? ఏమనుకుంటారండి? నా భార్య సంసారి అంటే, సంసారం మాట బైబిల్లో ఉందా? ఉందా? ఉంది. ఆయన ఏకాంగులను సంసారినిగా చేయును, సంసారులుగా చేయును. సంసారి అనే మాట సత్యవంతురాలు అని, ఒక పురుషునికి మాత్రమే కాపురం చేసేదని బైబిల్ చెప్తుంది. దాని అర్థం అనుకొని ఉండాలి. కానీ వీరి ఆలోచనలు విరుద్ధంగా ఉన్నాయి. చూపులు కలిసిన శుభవేళ. ఎందుకు మనకి కలవరము? ఓ పని అయిపోద్ది కదా అని చెప్పేసి ఒక చిట్టి రాసి తన పట్టుని పిలిచి, నేను వెళ్ళి ఆ యూరియా భార్యకు ఈ లవ్ లెటర్ ఇచ్చిరమ్మని ఒక లెటర్ ఉంటాయి, ప్రేమ లేఖ, లవ్ లెటర్ పంపగానే వెంటనే ఆ లేఖ అందుకోగానే ఈమె చెంగలిచ్చి ఎగిరి కంతేసి, అబ్బా ఇన్నేళ్లకు హల్లెలూయా నా కళ నెరవేరబోతుందని తలంచి వెంటనే ఐ విల్ అగ్రీ, హల్లెలూయా, ఐ విత్ యూ ఎనీ టైమ్ యూ కాల్ మీ, రిప్లై లెటర్ రాసేసింది. ప్రైజ్ ది లార్డ్. ఏమనంటే నువ్వు ఎప్పుడైతే ఇలా రాశావో నేను కూడా దానికి సమర్థిస్తున్నానని చెప్పింది. వెంటనే ఒక రోజు దావీదు ఆమెను అంతఃపురానికి పిలిపించుకొని ఆమెతో వ్యభిచారము చేసినట్లుగా దేవుని వాక్యం తెలుస్తుంది. వెంటనే దేవుని బిడ్డను ఆలోచన చేయండి. పోనీ ఒకసారి వ్యభిచారం చేసిర్రు, ఇక జీవితంలో తప్పైపోయింది, ప్రభువాన్ని లెంపలేసుకొని మానేసుకోవాలా? మానేసుకోలేదు, దాన్ని కంటిన్యూ చేశారు. ఒక్కసారి పాపం చేయడంలో ప్రారంభిస్తే నీ జీవిత కాలం ఎలా అది నిన్ను విడిచిపోదు, నీ జీవిత కాలం ఎలా నిన్ను విడిచిపోదు. హల్లెలూయా. ఒకవేళ నీకు ఈ టీనేజ్ లో కానీ లేదా యవ్వన దశలో కానీ ఒకవేళ ఒక వ్యక్తిని నువ్వు ప్రేమించావంటే తిరిగి నువ్వు బ్రతికి జీవిత కాలం అంతా చచ్చిపోయేంత వరకు కూడా నీ మొదటి భర్త ఇగో నువ్వు ఇష్టపడ్డ ఈ వ్యక్తే కానీ నువ్వు చేసుకున్నవాడు కానే కాదు. దేవుని ఇష్టం. నీ జీవితంలో ఘోరమైన తప్పు ఇక్కడ జరుగుతుంది. అదే పురుషుల విషయంలో కూడా అదే ఘోరమైన తప్పు జరుగుతూ ఉంది. వెంటనే ఏమైపోయింది? ఆమె గర్భవతి అయిందని మరొకసారి శుభలేఖ రాసింది. ప్రేమలేఖ అయిపోయింది, శుభలేఖ రాసింది. ఏమని గ్రీటింగ్స్ వచ్చేసింది, అయ్యా నేను గర్భవతిని అయితిని. వెంటనే దావీదు గుండెలు గుబెళ్ళు అన్నాయి. అయినా అప్పుడు ఆయన కావాలనుకుంటే అపర్షన్ చేయించవచ్చు కదా మంత్రసాలలో పిలిపించి. ఈ రోజులలో ఏమన్నది, బిడ్డ గర్భవతి అయిందంటే తల్లిదండ్రులు పోయి తీసేసుకోపో లంగోతులు వాడిని నిన్నడో చేస్తారు పో అని చెప్పేసి వీళ్ళే వెళ్ళి 100 1000 ఇచ్చి డాక్టర్ కాలు పట్టుకొని అపర్షన్ చేసి తీసుకొని వచ్చి ఎవరేకుండా మళ్ళీ ఎవరిపై ఇచ్చి పెళ్లి చేస్తారు. చేతరా చేయరా? ఎవరు సపోర్ట్ చేస్తారు?
చెప్తానండి రైతు వాడు బంగారం కావాలని బయట వాడేసుకుంటాడా? వేసుకోడు, చేస్తారు. ఏమైనా దాని ఇల్లు మునిగితే అయిపోయాయి. ఎవరి ఇల్లు చేసుకొని ఇల్లు మునుగుతుంది. వాడి జీవిత కాలం అంతా ఒకటి ప్రేమించిన దాన్ని ఇంకొకటికి పెళ్లి చేస్తే వాని జీవితంలో వాడు బాగుపడాడు కదా, వాని జీవిత కాలం అంతా నరకాన్ని అనుభవిస్తాడు. వాళ్ళకి సమాధానం ఉండదు, ఈమెకు సమాధానం ఉండదు, వానికి సమాధానం ఉండదు. ఇద్దరు బతుకులు నడవంతర బతుకులు అయ్యే పరిస్థితులు ఉంటాయి. అందుకే భార్య భర్తలారా మీరు ఆలోచన చేయండి. మీ జీవితంలో ఒక నిర్ణయం మీరు తీసుకుంటే అది మీ భవిష్యత్ కాలం అంతా మీకు ఉపయోగపడేటట్లుగా ఉండాలి. వెంటనే గర్భవతిగా అయిందని తెలియగానే దావీదు మహారాజు ఏం చేస్తాడంటే, సరే ఒక పాపాన్ని కప్పిపుచ్చడానికి మరొక పాపము చేయాలని ఒక లాజిక్ తెలివి ఉపయోగిస్తున్న రాజకీయం మొదలైంది. ఇప్పుడు ఇలాంటి సంగతులు పంచాయతీలో తీసుకపోతే ఏం చేస్తారండి? రాజకీయం చేస్తారా చేయరా? ఇప్పుడు ఏం రాజకీయం చేస్తాను తెలుసా? దావీదు మహారాజు నువ్వేం తొందరపడకు, ఏదో జరిగేదో జరిగిపోయింది, నీ భర్తను నేను యుద్ధంలో నుండి వెనకకు రప్పిస్తా, అతను నీ దగ్గరకు వస్తాడు, నీతో ఉంటాడు, నువ్వు అతన్ని లాలించి అతన్ని లొంగ తీసుకొని అతనితో ఆ రాత్రి నువ్వు గడుపు, తర్వాత తెల్లారి వెళ్ళిపోతాడు, కనుక అతనికే గర్భమైందని నీ భర్త అనుకుంటాడు, నువ్వు సేఫ్ సైడ్ లో ఉండవచ్చు అని చెప్పేసి. ఎంత బాగుందండి కథ. హల్లెలూయా. ఎలా ఉంది లాజిక్? దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందండి అంటే, ఊరియా బత్సెబను చేసుకున్నాడు కానీ ఆమెను ఏమాత్రమును తాకలేదు, ముట్టుకోలేదు, చేసుకున్నాడు, దండులోకి వెళ్ళిపోయాడు. అసలు కొత్తగా వచ్చిన వాడిని దండులో, కొత్తగా పెళ్లి చేసుకున్న దండులో చేర్చుకోవద్దని ధర్మశాస్త్రము చెప్తుంది. ఒకవేళ వాడిని కొత్తగా కాకపోయినా కూడా వాడు అలా వెళ్ళడానికి వీలు లేదు. వెళ్ళిండు. తిరిగి దావీదు మహారాజు వెనుకకు పిలిపించారు. దేవునికి స్తోత్రం. పిలిపించగానే వెంబడే రాజ అంతఃపురంలోకి వచ్చేసాడు. రాజుతో మాట్లాడాడు, దావీదు మహారాజుతో మాట్లాడాడు. అయ్యా, నువ్వు ఈ రాత్రి నీ ఇంటికి వెళ్ళు, నీ భార్య దగ్గరికి వెళ్ళు, ఈ రాత్రి నువ్వు సుఖపడు, నువ్వు సంతోషంగా ఉండు, నువ్వు తెల్లారి మళ్ళీ దండులోకి వెళ్ళిపోదు అని అంటే, ఏమయ్యా హల్లెలూయా, రాజా యుద్ధం హోరాహోరీగా జరుగుతూ ఉన్నది, శత్రు సైన్యము మన దేశం మీదకి దండెత్తి దూసుకొని వస్తూ ఉన్నది, బహుబలంగా మరణం అక్కడ జరుగుతున్నది, యుద్ధం జరుగుతున్నది, అనేక మంది నాశనం అయిపోతూ ఉంటే నేను ఈ రాత్రి నా భార్యతో ఉండి సుఖించాలా? ఇది నాకే పని మాత్రం న్యాయం అవుతుంది, నేను సరైన పట్టును అనిపించుకోను, నేను నా ఇంటికి వెళ్ళను అని చెప్పేసి రాజును అన్నప్పటి కూడా లాస్ట్కు దండం పెట్టిండో ఏం చేసిండో ఏమైందో మొత్తం మీద నువ్వు ఇంటికి వెళ్ళమంటే ఆ రాత్రి అక్కడనే పండుకున్నాడు కానీ ఇంటికి వెళ్ళలేదండి. హల్లెలూయా. తెల్లారి లేచి మళ్ళీ దండులోకి వెళ్ళిపోయాడు. వెంటనే దావీదు ఏం చేశాడు? హల్లెలూయా. ఏం చేశాడు చెప్పండి ఇప్పుడు ఏం చేయాలి? ఆ సంగతి నేను గర్భవతినైన సంగతి ఊరియాకు తెలిస్తే ఊరియా వెంబడే ఏమంటాడు? నువ్వు ఎక్కడ తిరిగి చనిపోయినావో ఎవడో అని పేరు చెప్పమని నిలదీసి అడిగితే, దావీదు మహారాజు ఇట్లా చేసిందని నువ్వు ఒకవేళ నా మీద పెద్ద నిందేసి నువ్వు తప్పుకుంటే లోకంలో నా పేరంతా చెడిపోతుంది, నాకు అవమానం వస్తుంది, అగౌరవం వస్తుంది, కనుక ఏం చేయాలని తలంచాడు? యూరియాను చంపాలనే అటువంటి ఒక ఆలోచన చేశాడు. తన మేలు కోరుకునేవాడిని, తన యుద్ధంలో పనిచేసేవాడిని, తన రాజ్యాన్ని జయించాలని చూసేవాడిని, రాజుని ఎక్కువగా ప్రేమించిన వాడిని ఏం చేస్తున్నాడు? అన్ని పిలిచాడు. ఒకరిని భటుని పిలిచి, ఒక భటుని కాదు, ఈ యూరియానే తెల్లవారి తీసుకొని ఒక లెటర్ రాస్తాడు. ఏమని? ఎక్కడ అక్కడ యుద్ధంలో చేసే పెద్ద నాయకుడు ఉంటాడు కదా, దళనాయకుడు, ఆ దళనాయకునికి ఏమని ఉత్తరం రాస్తున్నాడంటే, ఎక్కడనైతే భౌగోళముగా బలవంతుల నుండి యుద్ధం చేస్తున్నారో ఆ బలవంతులు ఉన్న కదా వీడిని పెట్టి వీడిని చంపించమని లేఖ రాసి అదే యూరియా చేతిలో పెట్టి పంపిస్తాడు. యూరియా మరణ వార్త యూరియానే మోసుకొని పోతున్నాడు. హల్లెలూయా. ఊరియా దాన్ని తీసుకొని వెళ్ళి ఆ దళనాయకునికి ఇచ్చినప్పుడు దళనాయకుడు చూసి చదువుకొని, ఎక్కడనైతే అజానుభావులు యుద్ధం చేస్తున్నారో, బలవంతులు యుద్ధం చేస్తున్నారో, ఇతని కంటే గొప్పగా యుద్ధం చేసే వీరులు ఎక్కడ ఉన్నారో వాళ్ళ దగ్గరికి ఇతన్ని పంపితే అక్కడికి వెళ్ళిన తర్వాత అతని శిరఛేదనము చేయబడతాడు. వాళ్ళు చంపేస్తారు ఇది. అప్పుడు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కథ సుఖాంతానికి వచ్చింది. ఏమైంది? ఇప్పుడు శవం డెడ్ బాడీ ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చినాక బత్సెబా ఏడుతుంది అక్కడ కూర్చొని. ఇప్పుడు ఎట్లా ఎడతారు? మొదలు చచ్చిపోయిన వాళ్ళు
ఎట్లా ఎడతారు? నీతి మంత్రాలు ఎట్లా ఎడుతుంది? ఇప్పుడు తప్పు చేసింది ఎట్లా ఎడుతుంది? మీకు కొన్ని దృశ్యాల్లో ఉన్నాయి, మీకు మీ ఆలోచనలో ఉన్నాయి. కొందరు తప్పు చేసిన వాళ్ళు వాళ్ళ భర్తలు తెచ్చిపోతే వాళ్ళు ఏడుతుంటే ఏమంటారు వీళ్ళు? ఇంక ఎడతాను నా బుద్ధి లేక నువ్వు చేయబట్టే ఇట్లా సూపర్ అంటారా? అనరా? సూపర్ అంటే భూతపదం కాదు, పంది అని అంటారు. సూపర్ అంటే హిందీలో పంది. నువ్వు ఇంకే ఎడతాను అవి ఎట్లా వగలాడేడు పేరుతుంది, వగలేడు పేరుతుంది చూడు అని అంటారా? అంటారు. తెలుగుని వాళ్ళేమో అయ్యో పాపం గర్భవతిగా ఉన్నది, అయ్యో ఎంత పని అయిపోయా అని కొందరు. సరే, ఈ స్టోరీ వివరించి చెప్పడం నా అంశం ఇది కాదు, కానీ మీకు రాత్రి జరిగింది కొంచెం వివరించిన. ఇక్కడ ఏమైందంటే తన భర్త ప్రాణాలను తన రంకుతనము తీసుకుంది. అర్థం చేస్తుంది. పరపురుషునికి సంబంధం ఉన్న స్త్రీ సంపద భర్తనైనా చంపుతుంది, లేకపోతే ఆ సంబంధం ఉన్న చంపుతుంది. దొరికితే అటు చంపుతుంది, దొరకకపోతే ఇటు చంపుతుంది. రెండు విషయాలు ప్రమాదం. దొరికితే అటు, ఒకవేళ భర్త చూసిండు అనుకో, అబ్బో నన్ను ఇక్కిండి ఇట్లా చేసిండు అట్లా చేసిండు అని చెప్పి వాని మీద. ఒకవేళ దొరకక ఇల్లు దొరకటైంది అనుకో, భర్త చూసిండు అనుకో, వీళ్ళిద్దరు కలిసి పడుతుంది. ఇట్లాంటి ప్రమాదాలు ఉన్నాయి. ఇప్పుడు బత్షెబ భర్త జరిగింది ఏంటండి? ఇది ఘోరమైనటువంటి పాపం, పాప నియమం. నేను చేయాలని నేను అనుకోను, కానీ నన్ను చేయించేది ఒకటి నా హృదయంలోనే ఉన్నది. నేను మంచి చేయాలనుకుంటున్నాను, కానీ మంచి చేయడం లేదు, చెడునే చేస్తూ ఉన్నాను. కారణం, చెడు చేసేది ఒకటి నా లోపల దేవుడు నియమించి పెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ పాపం చేసినందుకు దావీదుకు ఎంత ఘోరము జరిగిందో అవన్నీ మీకు తెలుసు, తెలియకపోతే తర్వాత చెప్తాం. ఇప్పుడు మన అంశంలోకి మనం వెళ్దాం. ప్రార్థన.